సో సారీలు అయితే చాలా బాగున్నాయి, లైట్ వెయిట్. ఇది వచ్చేసి 900 అంట. సారీ చూడండి చాలా బాగుంది, మంచి వర్క్ అయితే వచ్చింది. వచ్చేసి 550 ఇలా కట్ లాగా అయితే తీసుకోవాలన్నమాట. ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి 4 పీసులు 1000 రూపీస్ అంట. స్మార్ట్ డ్రెస్సెస్ మాట చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి 350 మాట. 3 పీస్ సెట్ అండి. ఎంత అన్నారు? 550 రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారండి. చూడండి స్ట్రైట్ కట్ అయితే వచ్చింది. ఇది మీటర్ వచ్చి 20 రూపాయలు అంట. చూడండి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు. ఇలాంటి షర్ట్ బిట్స్ చూస్తున్నారు కదండి, మిషన్ సంబంధించిన వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి. అంటే ఇలాంటి థ్రెడ్స్ కాడ నుంచి ఇవి ఉన్నాయి కదండి, లేసు సారీస్ కి స్టిచ్ చేస్తారు కదా లేసు, ఇవి కూడా ఇక్కడ అయితే అమ్ముతున్నారు. చాలా రీజనబుల్ అనమాట. ఒకటి వచ్చి 60 రూపీస్ అయితే ఉంటుంది. ఇది చూస్తున్నారు కదండి, లేసు వచ్చేసి 50 రూపీస్ అంట. మనకి బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే తీసుకుంటారు. 100 రీలు అంటే 450 రూపాయలు అంటే అనే కదండి. ఇలా లేసులు కూడా అమ్మేస్తున్నారు చూడండి. ఇవి కూడా మనకు హోల్సేల్ గానే ఇస్తారు. ఇక్కడ ఎవరో తీసుకెళ్తున్నారు అనమాట. 6 ఎంత అన్నారు కాస్ట్? 450 అంటండి. ఇవి 150కి అయితే ఇచ్చేస్తున్నారండి. ఇందులో చాలా అంటే స్టిచ్ చేసి మీకు ఈ కాస్ట్ వస్తున్నాయంటే చాలా అసలు చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నట్టు. 1250. ఓకే, ఇది వచ్చేసి 1250 అన్నమాట. చాలా సాఫ్ట్ గా ఉంటుందండి, జార్జెట్ కట్టుకున్నట్టే ఉండదు, అంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు. ఇది బల్బ్ కట్ట తీసుకోవాలండి, 250 పడుతుంది. 6 పీసెస్ వస్తాయండి. ఇది బెంగళూరు ఫ్యాన్సీ అండి, ప్యూర్ లైట్ వెయిట్, 650 650 అండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు అయితే వెళ్ళబోతున్నామండి. సో పాలకొల్లులో శుక్రవారం అతిపెద్ద మార్కెట్ అంటే క్లాత్ మార్కెట్ అయితే జరుగుతుంది అన్నమాట. సో అక్కడికి చాలా మంది వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. అంటే అయితే వీడియో తీసాము, అప్పుడు కొంచెం హడావిడిగా తీయడం వల్ల అంత క్లారిటీగా అయితే చెప్పలేదు ప్రైజెస్ అక్కడ ఏ విధంగా ఉన్నాయనేది. ఈ రోజు అయితే క్లారిటీగా అయితే అడిగి తెలుసుకుందాం. మనకి పాలకొల్లు వెళ్తున్న దారి మధ్యలో లొకేషన్స్ అయితే ఇంత బాగుంటాయి అన్నమాట. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకి ప్రతి శుక్రవారం అతి పెద్ద బట్టల సంత మార్కెట్ జరుగుతుంది. ఇక్కడికి చాలా మంది వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుందండి. చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఇక్కడ మనకి తక్కువ బడ్జెట్లో సారీస్ అనే కదండి, మెన్స్ వేర్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కూడా దొరికేస్తాయి. ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యే ఈ మార్కెట్కి చాలా మంది అయితే వస్తూ ఉంటారండి. ఇది ఓన్లీ శుక్రవారమే జరుగుతుంది, ఎందుకంటే మళ్ళీ మిగతా టైంలో అయితే ఈ మార్కెట్ అనేది ఉండదు. ఇది పాలకొల్లు నుండి నర్సాపురం వెళ్ళే దారి మధ్యలో అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది దేవుని హాలు బట్టల సంత మార్కెట్ అనేసి. మీకు వే కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. అంటే మనం అయితే పాలకొల్లులోని మార్కెట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. మనకి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా షాప్సే. మెయిన్ అయితే ఇక్కడ అయితే ఒక పెద్ద హాల్ లాగా అయితే ఉంటుంది. ఆ హాల్ లో అయితే చాలా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే షాప్స్ అంటే ఒక ప్లాట్ఫామ్ లాగా అయితే ఉంటాయి. సో ఇక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, చాలా హడావుడిగా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కాసేపు అయితే ఇంకా హడావుడిగా అయితే ఉంటుంది. ఇలా రోడ్ మీద కూడా ఇలా షాప్స్ అయితే ఉంటాయి. ఇలా అయితే నడుచుకుంటే వెళ్ళాలి. ఇలా నెంబర్స్ ఉంటాయి, అది 889296 అలాగా. ఇలా మనం ఇలా అయితే ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. షాప్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి.
ఇప్పుడైతే సర్దుకుంటున్నారు అన్నమాట, ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే అప్పటికంటే కొంతమంది ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేస్తారు, 4 కి అయితే స్టార్ట్ అవుతుందంట. సో కొంతమంది వచ్చి సేల్ చేసుకుని వెళ్తారు, ఇంకా కొంతమంది ఇంకా కాసేపు అయితే ఇంకా హడావిడిగా అయితే ఉంటది. చూద్దాం ఇక్కడ అసలు రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది. అంటే ఇవి వచ్చేసి ఒక బాక్సెస్ కింద అయితే ఉంటాయండి. అంటే ఒక చోట ఏమో సారీస్, ఒక చోట వచ్చేసి డ్రెస్లు, ఆ విధంగా అయితే సేల్ చేస్తారు అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవి కూడా సారీసే. ఎంతండి ఇవి? సారీ 250. ఇది చూస్తున్నారు కదండి, 250. అంటే బ్లౌజ్ కూడా ఇందులో వచ్చేస్తుంది. అంటే ఇలా తీసుకోవాలండి, మొత్తం కట్ లెక్క అయితే తీసుకోవాలండి. చాలా లైట్ వెయిట్, ఇందులో బ్లౌజ్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సింగిల్ సారీ ఇస్తారండి? సింగిల్ హోల్సేల్. ఓకే, ఇది రిటైల్ అయితే కాదండి. ఇక్కడ ఏమైనా అంతే కదండి. మొత్తం ఎన్ని షాపులు ఉంటాయండి? 112 షాపులు. ఓకే, ఇవన్నీ సారీస్ ఏనండి. ఇవన్నీ కూడా సేమ్ అదే కాస్ట్ అండి? ఇవన్నీ కూడా అదే కాస్ట్. అవునండి. ఎన్ని చీరలు ఉంటాయండి ఇవి? 4, 5. ఏవైనా అదే కాస్ట్ ఏంటండి? అంటే మోడల్ మారుతూ ఉంటది కదండి. ఓకే, మనకి డిజైన్ మారుతుంది, మోడల్స్ మారుతాయన్నమాట. కొన్ని అయితే 5 అయితే ఉంటాయి. కొన్ని ఇవి ఎన్ని ఉంటాయండి? 4 అలా ఉంటాయి. ఓకే, అలా ఒక్కో చోట ఒక్కొక్క లాగా అయితే ఉంటది అన్నమాట. ఇది ఏంటండి, కాటన్ సారీ సార్? ఇదెంతండి కాటన్ సారీ? 270. చీర ఒకటే వస్తుంది అన్నమాట, 270. ఇక్కడైతే చీరల సెక్షన్ ఇదంతాను. ఈయన ఎంతండి ఇవి? ఇది వచ్చేసి 950. అంటే రిటైల్ గా కూడా ఇస్తారా? అంటే అలా అని కాదు, అంటే బాక్స్ లెక్క తీసేసుకోవాలి అన్ని. ఏంటండి, సింగిల్ పీస్ అయినా ఇస్తారు. ఓకే, ఇది ఎంత అన్నారు? ఇది వచ్చేసి 950 అంటండి. మనకు బయట అయితే ఇటువంటి చాలా కాస్ట్ అయితే ఉంటాయి, 2500 అలా ఉంటాయి. ఓకే, బయట అయితే మనకి 2500 అలా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇది చీరలో. ఇది ఎంతండి? ఇది వచ్చేసి 650. ఇదండి? ఓకే, సాఫ్ట్ పొట్ అంటే 950. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. చాలా మంచి మంచి చీరలు అయితే ఉంటాయి, మనకి రీజనబుల్ గా అయితే ఇస్తారండి. ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. అంటే ఇక్కడ ఓన్లీ పట్టు చీరలు ఇవే ఉంటాయండి? ఓకే ఓకే, చీరలో అన్ని ఓన్లీ సారీస్. ఓకే, మొత్తం ఇక్కడ అన్ని సారీ సెక్షన్ అన్నమాట. చూస్తున్నారు కదా. సో అలాగే ఒక్కో చోట ఒక్కోటి అయితే ఉంటాయండి. ఇవి వచ్చేసి కొంచెం వర్క్ సారీస్ మాట అండి. ఇవి కూడా ఒక్కొక్క కాస్ట్. ఇది వచ్చేసి 650 అంట. ఫుల్ వర్క్ అయితే వస్తుంది. ఇది ఇలాగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సారీస్, జిమ్మిచ్చే సారీస్ అంటారు. ఇవి కూడా చూడండి, ఇవి కూడా మనకి వర్క్. ఇది కూడా సేమ్ కాస్ట్ అండి. ఇది 950 అంట. ఇవి మంచి జిమ్మిచ్చే సారీస్, మంచి ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఇవన్నీ కూడా. జార్జెట్ అండి. ఓకే, 1250. ఓకే, ఇది వచ్చేసి 1250 అన్నమాట. చాలా సాఫ్ట్ గా ఉంటుందండి, జార్జెట్ కట్టుకున్నట్టే ఉండదు, అంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారా. ఓకే అండి. వావ్, చాలా బాగుంది సారీ. ఎంతండి అన్నారు ఇది? 950. ఈ సారీ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి 950 అండి. ఇది కూడా లైట్ వెయిట్ సారీ. చూడండి, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుందండి సారీ వచ్చేసి. ఇలా అంత రీజనబుల్ గా అయితే ఇస్తారన్నమాట. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి 600 అంట. చాలా హెవీగా ఉంది, లైట్ వెయిట్ విత్ బ్లౌజ్ అన్నమాట. ఇవన్నీ ఇవి ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటాయి. ఈ పక్కన వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అన్నమాట. చాలా బాగుంది సారీ. చూడండి, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ 1100. ఇది చూస్తున్నారు కదా, 1100 అంట. ఇందులో కలర్ కాంబినేషన్ మనకి ఇందులో కూడా తక్కువలో కూడా ఉంటాయి. మనకి ఎక్కువ కాస్ట్ కావాలనుకున్నా ఎక్కువ, కానీ ఏదైనా ఇలా ఎక్కువ తీసుకుంటేనే మీకు యూజ్ అవుతుందండి. ఇవి కాటన్ సారీస్ అండి. ఇది అంటే బ్లౌజ్ కూడా వస్తుందా? ఇది వచ్చేసి 350 అంట. ఇవన్నీ కూడా సేమ్ కాస్టే. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సేమ్ కాస్టే. ఇవన్నీ కూడా సారీస్. 550 అమ్మా, కట్ తీసుకోవాలి. ఓకే, ఇవి వచ్చేసి 550. ఇలా కట్ లాగా అయితే తీసుకోవాలన్నమాట. ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, 550కి ఇచ్చేస్తున్నారు. ఇంత రీజనబుల్ గా అయితే ఇస్తారు. ఇంకోటి ఏంటంటే
ఇవేలా చీర జాకెట్ 310 రూపాయలు అంటండి. చీర జాకెట్ కూడా వచ్చేస్తుంది. ఇలా కూడా ఇలాగే తీసుకోవాలా? కట్లాగే తీసుకో బల్క్ ఎన్ని ఉంటాయండి ఇలా? మీరు రాజమండ్రి తాడితోట అండి? షాప్ నెంబర్ ఎంతండి? MP5. ఓకే, ఇది రాజమండ్రి నుంచి అయితే రావడం జరిగింది అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఓకే, ఇది తులసి కాటన్ అంట. ఎంత? 250 అంటండి. కట్ట ఎంత ఉంటాయండి? కట్టకొచ్చి 10 గాని 15 గాని వస్తాయంట. 250 అంట. ఇలాగే తీసుకోవాలన్నమాట. కట్ట పలంగా అయితే తీసుకోవాలి. ఇవన్నీ కూడా సారీసే. ఓకే, ఇవి వచ్చేసి 4 పీసులు 1000 రూపీస్ అంట. మాట్లాడతారా? ఫ్లోరల్ అయితే వచ్చిందన్నమాట సారీ మొత్తం. ఇలాంటి సారీస్ ఏమైనా ఫంక్షన్స్ కట్టుకున్నాం అనుకో తలికినైతే మెరవచ్చు. 820 రూపాయలు అంట. బయట ఇదైతే 1500 అయితే ఉంటుందంట. ఇక్కడ చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు. ఇదా ఎంతండి? ఇది వచ్చేసి 850. మనకి నిజంగా బయట కాస్ట్ కి వీటికి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటది. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది. లైట్ వెయిట్ సారీ చాలా బాగుంది. ఇది బల్క్ కట్ట తీసుకోవాలండి. 250 పడుతుంది. 6 పీసెస్ వస్తాయండి. చీర జాకెట్ వస్తుంది. వెయిట్ లెస్ ప్యూర్ జార్జెట్. ఇది బనారస్ పట్టు అండి, విత్ వర్క్ అండి. బ్లౌజ్ బనారస్ సారీస్ రిచ్ పళ్ళు. సారీ అంటే సిల్వర్ వర్క్ వస్తుందండి. కాస్ట్ 650. 650. ఇది వికత్ పట్టు అండి. బనారస్ లోనే వికత్ పట్టు. ఇది 750 రూపీస్ అండి. విత్ వర్క్, స్టోన్ వర్క్, హెవీ వర్క్. కంచి పట్టండి. కాస్ట్ వచ్చి 3500 అండి. బయట ఇది కూడా కాస్ట్ అండి. బ్లౌజ్ వర్క్ వచ్చి కుర్చీలు కూడా పోస్ వస్తుంది మీకు. ఇది సేమ్ కాస్ట్ 35 అండి. అవన్నీ డిజైన్స్ అండి. ఓకే, చీర అంతా స్టోన్ వస్తుంది ఫుల్. శారీ అంతా స్టోన్ వర్క్ అండి. రిచ్ పళ్ళు. ఇది 650 అండి. ఇది బెంగళూరు ఫ్యాన్సీ అండి. ప్యూర్ లైట్ వెయిట్, ఆల్ ఆర్ స్టోన్ డిజైనింగ్ అండి. కాంట్రాస్ట్ బోర్డర్, కాంట్రాస్ట్ బటన్స్. ఇది 650. 650 అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ అన్ని ఏంటంటే నైటీస్, సారీ పెట్టికోట్స్ అయితే ఉంటాయి. నైటీ వచ్చేసి 130 రూపాయలు. అంటే ఇలా కట్లా తీసుకోవాలంటారా? విడిగానే అదే రేట్ అండి. చూస్తున్నారు కదండి, మాక్సిమం ఇలా కట్లాగా అయితే అయిపోయి రావట్లేదమ్మా. ఇలా కట్లాగా అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి 130 రూపాయలు. స్టార్టింగ్ 130 రూపాయలు అండి. స్టార్టింగ్ 130 రూపాయలు మాట. 4 తీసుకుంటే 500 అంట. సో ఇవన్నీ కూడా సారీ పెట్టికోట్స్. ఇవి ఎలా అండి? ఇది వచ్చేసి 100 రూపీస్ అంట. అంటే ఫ్రీ సైజేనా? అప్సరా కంపెనీ అంట. ఇవెంతండి? ఏవైనా అంతే. ఇవి ఏ అయినా సరే 130 అంట. ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది. ఇలా 3000 కింద అయితే తీసుకోవాలి. అంటే మనకి ఎంత బేరమండి ఇదే కాస్ట్ అయితే ఇస్తారు. అంటే ఫిక్స్ మాట, ఫిక్స్ అయిపోతారు వీళ్ళు. సారీ వచ్చేసి ఇది 300. కరెక్ట్గా ఇలాగే తీసుకోవాలంటున్నారు, విడిగా అయితే ఇవ్వరంటున్నారు. ఓకే, పీస్ వచ్చి 380 రూపాయలు అయితే వస్తుందన్నమాట. ఇలా బల్క్ గా తీసుకోండి. ఎవరు తీసుకున్నా మీరు కొంచెం బేరమాడితే తగ్గిస్తారు. ఇలా తగ్గించిన అంటున్నారు కానీ, వీడియోని తగ్గించుతున్నా అంటున్నారు కానీ, ఒకసారి బేరమాడితే తగ్గిస్తారు. ఇది ఎంత అండి? ఓకే, ఎంత చెప్పండి కాస్ట్ ఎంత? క్యాట్లాగ్ అయితే ఇలా వస్తుంది. కాస్ట్ ఎంత అండి? ఇది వచ్చేసి 900 అంట. సారీ చూడండి చాలా బాగుంది, మంచి వర్క్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా సారీసే. ఇది వచ్చేసి 500 అంట.
చూస్తున్నారు కదండి, మిషన్ సంబంధించిన వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి. అంటే ఇలాంటి థ్రెడ్స్ కాడ నుంచి ఇవి ఉన్నాయి కదండి, లేసు సారీస్ కి స్టిచ్ చేస్తారు కదా లేసు, ఇవి కూడా ఇక్కడ అయితే అమ్ముతున్నారు. చాలా రీజనబుల్ అనమాట. ఒకటి వచ్చి 60 రూపీస్ అయితే ఉంటుంది. ఇలాంటి అసలు ఇక్కడ అమ్ముతారని నాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదు. ఇందులో డిఫరెంట్ గా ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి, అన్ని సారీస్ కి కూడా మ్యాచ్ అయ్యేలాగా అయితే తీసుకోవచ్చు మనము. అంటే స్టిచ్ చేసుకునే వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది. మల్టీ కలర్స్ మాట ఇవన్నీ, ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. సారీ అడిగితే కట్ వర్క్ అంటున్నారు కదా, అంటే ప్లెయిన్ సారీస్ కి ఇలాగా కట్ వర్క్ బార్డర్ తీసుకుంటున్నారు కదా, ఇదైతే 300 అంట. 300 అన్నారు. ఓకే, ఇదా ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మల్టీ కలర్ అండి. ఇవి కూడా మనకి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు. ఇది ఒకటి వచ్చి 60 రూపీస్ అంట అండి. ఓకే, ఇది చూస్తున్నారు కదండి, లేస్ వచ్చేసి 50 రూపీస్ అంట. మనకి బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే తీసుకుంటారు. 100 రీలు అంటే 450 రూపాయలు అంటండి. అన్ని కలర్స్ ఉంటాయి, 450 అండి. అన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. లెగ్గిన్స్ అండి. ఓకే, ఆల్ఫా అండి, బ్రాండెడ్ ఉన్నాయి. ఓకే, ఎంత అండి? 200. అంటే ప్రిస్మా కూడా ఉంటాయా? ఉండదు. ఓకే, ఆల్ఫా అయితే ఉంటుంది. ఓకే, అవి ఆ థ్రెడ్స్ చెప్పరా? లేస్ 40, లేస్ 60. ఏవైనా ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదండి, అవి ఏ అయినా సరే 60 రూపీస్ అంట. సో స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇంకా చాలా మంది కూడా వచ్చి తీసుకుంటూ ఉంటారండి ఇక్కడ. ప్రత్యేకించి ఈ మొత్తం ఈ బాక్స్ అంతా ఇవే మాట స్టిచ్చింగ్ సంబంధించి. అవి ఏంటంటే ఆయిల్ అండి, మిషన్ ఆయిల్. ఎంత అండి అది? ఏమంటే కాస్ట్ చెప్పి సరే కదండి, ఇలా లేసులు కూడా అమ్మేస్తున్నారు చూడండి. ఇవి కూడా మనకు హోల్సేల్ గానే ఇస్తారు. ఇక్కడ ఎవరో తీసుకెళ్తున్నారు అనమాట. ఇవన్నీ మిషన్ సంబంధించి ఇవి కూడా అమ్ముతారండి. మిషన్ సంబంధించి కూడా ఇవి అమ్ముతున్నారు. సూదులు ఉంటాయి కదండి, పలకొచ్చి 16 అంట. అలాగే మిషన్ స్టిచ్ చేసుకునే వాళ్ళకైతే తెలుస్తాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఆఖరికి మిషన్ ఆయిల్ అంటారు కదా, అది కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇలా మనకి బ్యాగ్ ప్రకారం అయితే ఇచ్చేస్తారు. అండి బెడ్షీట్ ఎంత? ఇలా ఉన్నాయండి. ఈ నైటీలు ఎంత అండి? 160. స్టార్టింగ్ 160 అండి. స్టార్టింగ్ 160 అంట. ఇదైతే మంచి క్వాలిటీ అంటున్నారు. నిజంగా క్వాలిటీ బాగున్నాయి, నైటీలు కూడా బాగున్నాయండి. చూస్తున్నాం కదా, చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు. ఇవి ఏవైనా అంతేనండి? ఇది ఎలాంటి బ్లౌజ్ పీసెస్? ఎంత అండి కాస్ట్? 50 రూపాయలు. కట్ ఎంత అండి? 25 వస్తాయి. 25 ఎంత? ఎంత అండి? 1250 రూపాయలు అంటండి. ఇది వచ్చేసి కలంకారీ. ఇందులో చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అవే. తర్వాత ఇవి ఎంత అండి? ఇవి కూడా అంతే. ఓకే, ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవి ఎలా అండి? ప్లేను ఇది మీటర్ వచ్చి 20 రూపాయలు అంట. చూడండి, చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు. ఇదెంతండి? ఇది వచ్చి 35 రూపాయలు అంట. ఓకే, ఈ ఎలాంటి షర్ట్ బిట్స్? ఇది వచ్చేసి ఎంతండి? 150 రూపాయలు అంటండి. అంటే మెన్స్కి సంబంధించినవి కూడా అమ్ముతున్నారు. ఇవి ఏంటండి? డ్రెస్లా మొత్తం టోటల్ అండి. ఓకే, ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి. ఎంత అన్నారు? 550 రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారండి. చూడండి, స్ట్రైట్ కట్ అయితే వచ్చింది. ఇలా టాప్ అయితే వచ్చింది, ప్యాంట్ చున్నీ కూడా వచ్చింది అన్నమాట. ఓకే, ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కలర్సేనండి. ఓకే, టవల్స్ చూపించరా? టవల్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఎంతండి ఇవి? ఇది వచ్చేసి 60 రూపాయలు. కట్ట చూపించండి. మనకి ఇలా కట్ట ప్రకారం అయితే తీసుకోవాలి. ఇలా కట్టలాగా అయితే తీసుకోవాలి. ఇక్కడ అంతా మనకి ఏంటంటే నైటీలు, బెడ్షీట్లు, ఈ టవల్స్ ఇటువంటివి అయితే ఉంటాయి. కేరళ సారీస్ అండి అవి. ఇవి వచ్చేసి కేరళ సారీస్ అన్నమాట. ప్లేను 280 రూపాయలు అంట.
చూస్తున్నారు కదండి, ఈ డ్రెస్ వచ్చేసి 150 అంట. ఇలాంటివి అయితే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మిర్రర్ వర్క్ అయితే వస్తున్నాయి. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కో చోట ఒక్కొక్కటి అయితే ఉంటాయి. ఇక్కడ అయితే డ్రెస్సెస్ ఉంటాయి, ఈ పక్కన అయితే సారీస్ ఉంటాయి, ఆ పక్కన అయితే షర్ట్స్ మాట. ఇప్పుడు ఒక్కొక్క ర్యాక్ అయితే చూద్దాము. కదా ఇదైతే 200 అంట. సో కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా అయితే ఉంటాయండి. ఇక్కడ ఎక్కువగా బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితే వస్తూ ఉంటారు. డ్రెస్సెస్ మాట చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 350 మాట. అంత కాటన్ అయితే కాదు కానీ పర్వాలేదు, రీజనబుల్ గానే ఇస్తున్నారు. ఇది వచ్చేసి 550 అండి. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కలర్సే. ఇక్కడ ఓన్లీ డ్రెస్సెస్ మాట, డ్రెస్సెస్ సెక్షన్. స్టార్టింగ్ ఎంత ప్రైస్ లో ఉంటాయండి? క్వాలిటీ బట్టి. ఇది వచ్చేసి 450 అంటండి, కాలర్ మోడల్ అంట. ఆరు ఎంత అన్నారు కాస్ట్? 450 అంటండి. ఇవి ఏవైనా అంతేనండి. చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఏండి దివాన్ కాటి కదా, ఇవి ఎంతండి దివాన్ కాటి? ఇది వచ్చేసి 450 దివాన్ కాటి. ఇందులో చూడండి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే స్టిచెస్ కూడా ఉంటాయా? స్టిచెస్ కూడా ఉంటాయి, రెడీమేడ్స్. ఒకసారి చూపించరా? ఇటువంటి మనకి బ్లౌజెస్ చాలా మంది అడుగుతున్నారు. ఎంతండి కాస్ట్ ఇది? ఎంతండి? 100 రూపీస్ ఇచ్చేస్తున్నారండి. ఇది కూడా 100ఏనా? అండి అది కూడా 100ఏనంట. అందులో వచ్చేసి మనకి సిల్వర్ కూడా ఉంది, అంటే బ్లాక్ ఉంది, సిల్వర్ కూడా ఉంది. అది స్ట్రెచబుల్ అంట. అది కూడా 100 రూపీసేనంట. ఓకే చూస్తున్నారు కదండి, కూడా మనకి ఏమండి ఎంతండి ఇది? మీటర్ అంటారా? ఇవన్నీ కూడా మీటరేనండి. ఇందులో మనకి చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. విడిగా కూడా ఇస్తారు కదా, విడిగా కూడా ఇస్తారంట. ఇది వచ్చేసి మనకి బ్లౌజెస్ అండి. బ్లౌజెస్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఎలా అండి? డిజైనర్ బ్లౌజెస్ అండి. ఎంతండి ఇవి? ఏమండి కాస్ట్ ఎలా? ఏదైనానా? ఇవి చూస్తున్నారు కదండి, ఏదైనా కూడా 150ఏనంట. స్టిచ్ చేసినవి మనకి ఈ కాస్ట్లో వస్తున్నాయంటే వర్త్ అని చెప్పొచ్చు. మనం స్టిచ్ చేయించడానికే 300 అవుతుంది కదా, మీకైతే ఇచ్చేస్తున్నారండి. ఇందులో చాలా అంటే స్టిచ్ చేసి మీకు ఈ కాస్ట్కి వస్తున్నాయంటే చాలా, అసలు చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నట్టు. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 150ఏ. వచ్చేసి 130. పెద్దవాళ్ళేనండి? పెద్దవాళ్ళేనా? పెద్ద సైజు మాట. చిన్నవాళ్ళు అయితే 130 అంట, పెద్దవాళ్ళు అయితే 150 అంట. చూస్తున్నారు కదా, ఇందులో సైజెస్ కూడా ఉంటాయి కదండి. ఇందులో మనకి సైజెస్ కూడా ఉంటాయి. ఓకే 22 నుంచి 50 సైజు వరకు ఉంటాయంట. ఇవి ఏంటండి? నేత చీరల. శారీ వచ్చి 500 అంట. ఇది నేత చీరలు అండి. ఈ విధంగా అయితే ఉంటాయి. విడిగా కూడా ఇస్తారు కదా. ఓకే ఒకసారి ఒక బాక్స్ చూపించరా? ఇక్కడ చూస్తున్నారు కదండి, మ్యాక్సిమం ఇలా బాక్స్లో తీసుకోవాలి అంటారు. ఇలా తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది. మీరు ద్వారపూడి నుంచి వచ్చారండి? వీళ్ళు ద్వారపూడి నుంచి అయితే వచ్చారు. అంటే ఒక్కొక్కరు ఒక చోట నుంచి అయితే వస్తారు. క్యాట్లాగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే 6 పీసెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవైతే బ్లౌజెస్. నైటీలు ఎలా అండి ఇవి? ఒక్కొక్కటి 150 అంట. ఇందులో చూడండి అంటే ఒక్కో చోట ఒక్కో లా ఉంటున్నాయి. ఇది క్వాలిటీ అయితే బాగుంది. సో అందుకని ఇలా కొంచెం ఎక్కువ రేట్ అయితే చెప్పారు. సో ఇందులో పెట్టికోట్స్ అండి. ఇలా ఏంటిది కుచ్చులు వచ్చినవి కూడా ఉంటాయి. ఏంటండి ఇవి? పాల్సా? ఎంతండి అవి?
10 అండి, ఒకటి 10 రూపాయలు మాట. ఇలా కట్లాగా తీసుకోవాలి. సారీ ఫాల్స్ వచ్చేసి 140 అంట. ఇందులో అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో అంటే క్వాలిటీని బట్టి అయితే కాస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ చేతిలో ఎంత అండి? ఇది వచ్చేసి 170 అంట. బాందిని అండి, ఇది వచ్చేసి బాందిని. ఇవన్నీ సారీస్. ఇది ఎంత అండి కాస్ట్? ఇది వచ్చేసి 300 అంట. మొత్తం టోటల్ ఫ్లోరల్ అండి. ఇది ఇలా బల్క్ గా తీసుకోవాలి. అంట వర్క్ సారీ ఇలా బల్క్ గా తీసుకోవాలండి. విడిగా కూడా ఇచ్చేస్తారంట. ఓకే, ఇంత రీజనబుల్ గా అయితే ఉంటుందండి. ఇవి వచ్చేసి ఏవైనా సరే విత్ బ్లౌజ్ 330కి అయితే ఇచ్చేస్తున్నారు ఇవి. ఓకే, పెళ్ళికూతురు చీర ఎంత అండి? ఇది 1080 రూపాయలు అంట. విత్ వర్క్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి 700 అంట. సో ఇది కూడా చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు. ఓకే, ఇది వచ్చేసి హెల్దీ ఫంక్షన్స్ అనమాట. ఇది ఎంత అండి కాస్ట్? ఇది 680 రూపాయలు అండి. ఓకే, ఇవి వచ్చేసి అన్ని నేత చీరలు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేత చీరలు. ఇవి ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది. వస్తుంది ఎంత అన్నారు సారీ? 1150, ఓకే, 1850 ఒకటి ఒక కాస్ట్. ఇవి ఎంత అన్నారండి నేత చీరలు? ఓకే, ఇది వచ్చేసి 550. ఇందులో అంటే 650 కూడా మిక్స్ అయినవి ఉంటాయి. ఇవన్నీ కలర్స్ అండి. ఇందులో చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు. ఈ విడిగా కూడా ఇస్తారంట. ఇది చూడండి, ఇందులో కలర్ ఆప్షన్స్ ఇవన్నీ చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఇవే. ఎంతండి ఇవి? ఎంతండి ఇది? ఇది 6.25 అంటండి. ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ 6.25. ఇది వచ్చేసి 350 రూపాయలు అంట. 300 అండి. చాలా బాగుంది, స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్. అందులో మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా డిజైన్సే. ఓకే, ఇవన్నీ కూడా కలర్స్ అండి. ఓకే, 46 అండి. ఓకే, 46 షాపులు అండి ఇవి. 46. ఓకే, మొత్తం ఎన్ని షాపులు ఉంటాయండి? 112. ఇక్కడ మొత్తం 112 షాపులు అయితే ఉంటాయంటండి. మెన్స్ కి సంబంధించినవి అన్నమాట. ఇవి కూడా ఒక్కోటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి అన్ని చీరలు. ఇక్కడ మనకి ఏంటంటే ఇవి చూస్తాల్సి పాల్స్ అండి. పాల్స్ ఇవి వచ్చేసి 100కి 10 అంట. పాల్స్ వచ్చేసి మనకి నైటీలు చూస్తున్నారు కదా, ఇవి ఒకటి 100 రూపీస్ అంట. ఇలా కట్టపలంగా అయితే తీసుకోవాలండి, విడిగా అయితే తీసుకోకూడదు. అంటే విడిగా అయితే ఇవ్వరు, అది మ్యాటర్. ఇది వచ్చేసి 150 నైటీలు. బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఎండలో ఇంతకు ముంచి అయితే మనం తిరగలేము అస్సలు. లోపల అయితే క్రౌడ్ చాలా దారుణంగా ఉంది. సో మీరు ఒక లైక్ చేయండి, నా కష్టాన్ని మొత్తం మర్చిపోతాను. సో మనకి బయటకు వచ్చేసరికి అయితే ఇంత టైం అయితే పట్టింది. అమ్మయ్య అనిపించింది.